నమస్తే, నేను మీ సతీష్. బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరిస్తూ ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మహిళా నేతలు, అలాగే సాక్షి మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నారు. పూర్తిగా మహిళల్ని అగౌరవపరిచే విధంగా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. మహిళల మనోభావాల్ని దెబ్బతీశారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయా? మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా రచ్చ చేయడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, బ్రహ్మ ఆనందం అనేటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఏదో యథాలాపంగా మాట్లాడుతున్న సమయంలో రామ్ చరణ్కి ఆడపిల్ల ఉంది, నాకు మనవరాలు ఉంది, బ్యూటిఫుల్ గర్ల్, కాకపోతే మన లెగసీ కంటిన్యూ చేయడానికి ఇంకో మగపిల్లాడు కూడా ఉంటే బాగుండు అని చెప్పి నేను చరణ్కి చెప్పాను. కానీ వాడు మాత్రం ఈ ఆడపిల్ల చాలు నాకు అన్నాడు అంటూ ఆయన మాట్లాడిన రెండు ముక్కలు అదేదో మహిళల మనోభావాల్ని దెబ్బతీసేశారు చిరంజీవి గారు. మహిళలంటే ఆయనకి చిన్న చూపు, లెగసీ అంటే మగవాళ్లే, వారసత్వం అనేటువంటిది మగవాళ్ళకి మాత్రమే సంక్రమిస్తుందా, ఆడపిల్లలకి సంక్రమించదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దానిపైన వీళ్ళు చేస్తున్నటువంటి రచ్చ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నాకేమనిపిస్తుంది అంటే సతీష్ గారు, చేతిలో మీడియా ఉంది కదా అని, సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఉంది కదా అని ఎవరి మీదైనా అటాక్ చేసి అబద్ధాన్ని నిజం చేయొచ్చు అనే ఒక ధైర్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా ఏర్పడిపోయిందండి. అది వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఇంకా గట్టిగా వచ్చింది. చేసింది హత్య ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వర్ణించి చెప్పాడు ఇంతమంది వచ్చారు ఇట్లా చేశారని. కానీ తర్వాత ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం హత్యని చంద్రబాబు నాయుడు గారి మీదకి, లోకేష్ మీదకి, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి, జలజలారమని రక్తం కారిపోతున్నట్టు ఒక స్కెచ్ ఫోటో వేసి జనాల్ని నమ్మించాడు. కాబట్టి ఇక ఇప్పుడు చిరంజీవి గారు లాంటి మళ్ళీ ఇప్పుడు ఆయన ఏంటంటే రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతాడని మన ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అందుకని ఆయన ఏదో డిఫేమ్ చేయాలని, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సూర్యుడి మీద ఉమ్మేయటానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది ఇది. అసలు చిరంజీవి గారు ఆ ఫంక్షన్లో, అది పబ్లిక్ డయాస్ మీద కూడా కాదు, యథాలాపంగా అక్కడ కూర్చున్నప్పుడు ఒక అంతర్గత మాటల్లో చిట్చాటింగ్ అంటారు సరే, మాట మంచి ముచ్చట్లాగా అక్కడన్న మాటే. కానీ రెండోది ఏంటంటే నిజంగా కనుక ఆయన మహిళల పట్ల కనుక అటువంటి ఉద్దేశమే ఉంటే ఆయన ఇంట్లో వాళ్ళ సొంత ఆడబడుచులు పిల్లలను కానీ, ఆడబడుచులను కానీ, వాళ్ళ సొంత కూతుళ్ళకి కానీ అనేక సందర్భాల్లో కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఆయన ఒక రాక్ లాగా నిలబడే వ్యక్తి. అంతేగాని సొంత చెల్లెళ్ళకి, తల్లికి అన్యాయం చేసే తీరు లేదు. ఇప్పటికీ చిరంజీవి గారి తల్లి ఆయనతో పాటే ఉంటుంది. అది అక్కడ మనం గమనించాల్సినవి ఏంటంటే చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక సుగుణాలు ఏమున్నాయో మనం అది గమనించాలి. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన్ని ఏదో బదనాం చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఒక అధికార పార్టీ ప్రతినిధులని వేశారు శ్యామల. అంతకుముందు ఆమె చిరంజీవి గారి ఫంక్షన్స్లో నాకు యాంకర్ ఇస్తే చాలురా అనుకునే సంతృప్తి పడిన వ్యక్తి. ఆయనని విమర్శించే స్థాయి అండి. తర్వాత ఇంకోటి, అసలు ఈ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి. అసలు వైఎస్ఆర్సీపీని ఒక రాజకీయ పార్టీగా కానీ, జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా కానీ, లేకపోతే ఈ అధికార ప్రతినిధుల్ని ఒక ముందాయిన వ్యక్తులుగా కానీ ఎవడన్నా భావిస్తున్నాడండి? గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తిని పార్టీలో పెట్టినప్పుడే ఆ పార్టీ శ్యామల లాంటి వ్యక్తుల్ని, ఆమె మీద కూడా చాలా, మీరు చూశారో లేదో సోషల్ మీడియాలో ఆమె రికార్డింగ్ డాన్సులు చేసిన కొన్ని ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఆమె అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొన్ని అనైతికమైన కార్యక్రమాలు చేసిందని కూడా విత్ ప్రూఫ్స్తో సహా పెడుతున్నారు. మనం వ్యక్తిగత అంశాల్లోకి ఇక్కడ వెళ్ళాల్సిన అంశం అక్కర్లా, వాళ్ళకి అంత స్థాయి కూడా లేదు. వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో ఎవడే చేసుకుంటే మనకెందుకండి. అయితే చిరంజీవి గారు లాంటి ఒక లిజెండ్ మీదకి ఇలాంటి వాళ్ళని కుక్కల్ని ఉసిగొల్పటం, ఏనుగు మీద కనుక కుక్కలు ఎమ్మడబడ్డట్టుగా ఉంది తప్ప ఇది వేరేగా లేదు. ఇంకోటి ఏంటంటే నిజానికి కనుక మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళల ఆస్తులు లాక్కుని, మహిళల ఆస్తులకి కానీ రాజకీయ వారసత్వాలకు కానీ అర్హులా అని జగన్మోహన్ రెడ్డి గారు చూపిన వివక్షను వాళ్ళు ప్రశ్నిస్తే బాగుండేది. ఇవాళ దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. మొన్న ఎలక్షన్లో కూడా ఆయన మహిళల చెల్లెల పట్ల, తల్లి పట్ల చేసిన ప్రవర్తన ప్రజలు కూడా గర్హించే ఆయన్ని పదవుల్లోకి రాకుండా జడ్జిమెంట్ ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు.
తర్వాత ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇలాంటి వ్యక్తులు పుడతారని ఆయన ఊహించాడేమో. సమాన హక్కు అని చెప్తే సమాన హక్కు కూడా కాదు, 100వ వంతు కూడా ఇవ్వలేదు. ఒక కంపెనీలో ఇచ్చిన షేర్లని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళాడంటే ఆ విషయం మీద విజయం గారు నా హృదయం తల్లడిల్లిపోతుందని కూడా చెప్పింది. గుండె బరువుతో నేను ఆ కోర్టుకు వెళ్తున్నాను. నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్లో గిఫ్ట్గా ఇచ్చిన షేర్ని మళ్ళీ నా కంపెనీకి వెనక్కి ఇచ్చేయమని కేసు వేసాడు. అవును. తర్వాత షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, నా తండ్రి ముఖ్యమంత్రి అయితే నాకు ఎంత రక్షణ ఉంటుందో, ఎంత ఆదరణ ఉంటుందో, ఎంత మద్దతు ఉంటుందో, ఎంత ప్రోత్సాహం ఉంటుందో అని ఆశించి అలాంటిదే అంత హృదయపూర్వకంగా పనిచేసి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నాన్నను ముఖ్యమంత్రి చేయమని, అట్లాగే బైబిల్ పట్టుకుని విజయం గారు నా కొడుకు కాదు మీ బిడ్డ అనుకోండి, రాజశేఖర రెడ్డి రాజన్న రాజ్యం రావాలంటే ఇతను ఓటేయండి, ఎంతో ధర్మాత్ముడు అది ఇది అని చెప్తే ప్రజలు కూడా సాటి ఆడమనిషి భర్త పోయాడు అడుగుతుంది కదా ఒకసారి అవకాశం ఇద్దామని ఇస్తే, ఆ తల్లికి ఉన్న గౌరవ అధ్యక్షురాల పోస్ట్ అండి, వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్న పార్టీకి అసలు వారసురాలంటే తల్లే, భార్య అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆమె గౌరవ అధ్యక్ష పదవిలో ఉండటం కూడా ఆయనకి సుతారం ఇష్టం లేదండి. ఆమెని ఒక పబ్లిక్ వేదిక మీద రాజీనామా చేయిస్తే కళ్ళంటి నీళ్లు పెట్టుకుని దిగిపోయింది ఆ రోజున. ఇవన్నీ కూడా అతను కొట్టినాయండి, కొట్టలేదని మీరు అనుకోవద్దు. ప్రజల్లో ఎన్ని రికార్డు అయినాయి. రెండోది, రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో తను అక్రమంగా సంపాదించిన ఆస్తి ఏమైనా ఏదైనా అవనివ్వండి, నా ఆస్తి ఇద్దరు బిడ్డలకి సమానంగా రావాలని కోరుకున్నాడు. ఇతను కూడా వాగ్దానం చేశాడు తండ్రికి, నాన్న నేను ఎప్పుడు చెల్లికి అన్యాయం చేయను అని. కానీ చెల్లికి ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడాడు శాసనసభలో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అప్పుడు ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు కన్నే, జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను, షర్మిల ఒక కన్ను. ఒక కన్నెళ్ళు ఇంకొక కన్ను పొడిచేసింది కదా అని చెప్పింది కదా, నాకు ఆస్తులు రానివ్వలేదు రానివ్వడు కూడా. నా బిడ్డలకు రావాల్సిన ఆస్తులకు కూడా అతను కక్కుర్తిపడి తీసేసుకున్నాడు. దీనికి అనేక మంది అన్యాయపు సాక్షులు కూడా తయారు చేశాడు. మొన్న విజయసాయి రెడ్డి వెళ్ళి కూడా క్షమాపణ చెప్పొచ్చాడు, అమ్మ నీ మీద నాకు వ్యతిరేకత లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒత్తిడి మూలాన, జగన్మోహన్ రెడ్డి గురించి నీకు తెలుసు కదా, నేను మీ కుటుంబానికి 3 తరాలుగా నమ్మకంగా ఉన్న వ్యక్తిని ఇలాంటి ద్రోహం చేస్తానా, కానీ నాకు తప్పలేదు, నన్ను క్షమించమని ఆయన వేడుకుని వచ్చాడు. ఆమె చెప్పింది స్వయంగా. తర్వాత విజయసాయి రెడ్డి కూడా ఖండించింది కూడా లేదు, ఖండించాల్సిన సందర్భం కూడా లేదు, ఎందుకంటే అది వాస్తవం. విజయసాయి రెడ్డికి అబద్ధం చెబితే లాభం ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పిల్లలకి వస్తుంది ఆస్తి. అందులో ఏమన్నా షేర్ ఇస్తాడా విజయసాయి రెడ్డికి? కాబట్టి ఆడపిల్లలకి వివక్ష చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. ముందు వాళ్ళు ఇల్లు సర్దుకుని బయట మనం మాట్లాడాలి. మన ఇంట్లోనే ఏగల మూత పెట్టుకుని బయట వాళ్ళ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ రెండు కాదనగలరాళ్ళు. విజయం గారిని కంటతడి పెట్టించి రాజీనామా చేయించలేదా? తర్వాత విజయం గారి మీద కేసేస్తే మొన్న 36 అంశాలతో వివరణ సంజయ్ ఇచ్చింది కదా కోర్టుకి, అఫిడవిట్ సమర్పించింది కదా, అట్లాగే షర్మిల కూడా సమర్పించింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇతను ముఖ్యమంత్రి కావాలని కోరుకుని ఎంత కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాళ్ళ పట్ల ఇతను ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో రెండో ఎలక్షన్ 24 వచ్చేటప్పటికి గమనించే కదా ఇతను కరెక్ట్ మనిషి కాదు. సొంత చెల్లి తల్లిని కూడా ఇబ్బందులు పెట్టి వేధిస్తున్న వ్యక్తిని, అన్యాయం చేస్తున్న వ్యక్తి, ఇతనేదో మనకు తవ్వి తలకెత్తుతాడని మనం భ్రమపడ్డాము. ఇతను మోసకార్యాన్ని గుర్తుపట్టబట్టే కదా అట్లాంటి తీర్పు ఇచ్చారు. అలాంటప్పుడు వీళ్ళకి అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు కదా అని చిరంజీవి గారి మీద అవాకులు చవాకులు పేలటం అంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళ స్థాయి కూడా కాదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎలాంటి ప్రవర్తన చేశాడో, అతను ఒక ఎంపీగా ఉండి చేసిన ప్రవర్తనకి అసలు ఎవడన్నా సిగ్గుండాడైతే అటువంటి వాళ్ళని పార్టీ ప్రతినిధిగా పెట్టుకుంటారండి. కాబట్టి ఏనుగు మీద గనక కుక్కలు మురిగితే ఎంత ఉపయోగం ఉందో ఇలాంటిది ఇప్పుడు చిరంజీవి గారి మీద ఈ శ్యామలను ఇంకొకళ్ళు మహిళలు కొందరు విమర్శిస్తున్నారు. చిరంజీవి గారు స్థాయికి వీళ్ళు ఎక్కడా కూడా తగరు, వాళ్ళ నాయకుడు కూడా తగడు, వీళ్ళు తీసి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకున్న నైతికత ముందు రద్దే. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు కూడా.